ఎవడన్నా నమ్ముతాడు 5 సంవత్సరాలు పట్టాలు కూడా పొలాలు ఇచ్చి ధర్నాలు చేసి ఉండదు దాన్ని డెవలప్ చేసి అప్పుడు ఇంకా తీసుకో బాగుంటది. అంతేగాని ఉండదు చేయకుండా ఇంకా మాకు కావాలంటే ఎవడమ్మా ఎత్తాడు వాళ్ళు ఏమైనా ఉంటే తీసుకొచ్చి పెట్టమనండి. వచ్చి 33,000 ఎకరాలు తీసుకున్నాడు, దాన్ని డెవలప్ చేసి తర్వాత తీసుకోమనండి. ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉంది మనకి? 20 కిలోమీటర్లు ఉంది ఎయిర్పోర్ట్. మనకి రైల్వే స్టేషన్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకి ఎంతో దూరం లేదు. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. మనకి ఇంకా ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ దేనికి ఎంత దూరంలో ఉంది? మన రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నిండా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మనకి డెవలప్మెంట్ తీసుకున్నది రాజధాని 33,000 ఎకరాలు డెవలప్ చేసి తర్వాత తీసుకోమనండి. నేను ఇది చేశానని చూపించి అంటే గవర్నమెంట్ వచ్చి 10 నెలలే కదా చేస్తున్నాం అంటున్నారుగా. ఏది అని 5 సంవత్సరాలు ఏం చేశారు? జగన్ వచ్చినాక కాదు అన్నాడు. 33,000 ఎకరాల రైతులు ఏం చేశారు? 33,000 ఎకరాల రైతులు ఎంత బాధపడ్డారు తెలీదా? చంద్రబాబు నాయుడు తెలీదా? మంత్రులకు తెలీదా? చూడలేదా? నెక్స్ట్ వచ్చిన సీఎం కంటిన్యూ చేస్తారు అనుకున్నాం, క్యాన్సిల్ చేశాడు. ఒకసారి జరిగినాక రైతులు నమ్ముతారా? దెబ్బ తినలేదా రైతులు? 5 సంవత్సరాలు బాధపడలేదా? గవర్నమెంట్ భూములు తీసుకుంది. ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంటేగా. ఇప్పుడు మీరు అనేది ఎట్లా అంటే టీడీపీ గవర్నమెంట్ భూములు తీసుకుంది. ఏదైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి అన్నాక ఎవరైనా ముఖ్యమంత్రిగా. ఒక గవర్నమెంట్ చేసినాక రెండో గవర్నమెంట్ దాన్ని చేయాలిగా. జగన్ చేయలేదుగా. రైతులు నమ్మటానికి ఎలా ఉన్నారు? ఎలా రైతులు నమ్మటానికి శక్యతగా లేరు. అంటే వీళ్ళు ఏమన్నారంటే అది క్యాన్సిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి కదా. ఎవరైతే ఏంది రేపు ఇంకొకటి వస్తాడు వాటిని క్యాన్సిల్ చేస్తారంటాడు, చేయను అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? రైతులు ఏం చేయాలి అప్పుడు? మరి 33,000 ఎకరాలు ఇచ్చారు స్వచ్ఛందంగా. దాన్ని డెవలప్ చేసినాక నేను డెవలప్ చేశాను ఇంకొకటి అడగాలి. ఏమీ చేయకుండా ఇంకా కావాలంటే ఇప్పుడు ఆ 33,000 ఎకరాల్లో వీళ్ళు ఏం డెవలప్ చేయాలన్నారు? అది చేయాలంటారు. చెయ్యాలి, ముందు డెవలప్ చేసి తర్వాత అడగాలి. ప్రజెంట్ ఏమన్నా నడుస్తుందంటారు డెవలప్మెంట్? ఏం నడిచింది? అమరావతి ఏం చేశారు చెప్పమనండి. అంటే సచివాలయం అలాంటి చేశారు. సచివాలయం ఒకటి కట్టారు. ఏం కట్టారు? ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ అన్నారు. ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ ఉంది. కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ ఉంది మన రాజధానిలో. వచ్చిందా? ఎలక్ట్రానిక్ సిటీ అన్నారు. వచ్చిందా? ఏది ఎప్పుడు? అది వచ్చినాకే తర్వాత తీసుకోమనండి. అది రాకముందు తీసుకునే ఉపయోగం ఉంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి ఏం చేస్తే ఇది డెవలప్ చేసినా తీసుకోమనండి. కాదంట్లా ఇది డెవలప్ చేయకుండా తీసుకోమంటే అమ్ముకోవడానికా? 10,000 ఎకరాలు ఉందన్నాడు జగన్ ఉన్నప్పుడు. ఇలా 10,000 ఎకరాలు ఏడుంది చెప్పమనండి. 10,000 ఎకరాలు అమ్ముకొని డెవలప్ చేయమన్నాడు జగన్ని. ఇలా 10,000 ఎకరాలు అమ్ముకొని డెవలప్ చేసుకో రాజధాని. అంటే రిటర్న్ ఇచ్చేసారంట భూములు. ఎవరికి ఆడిచ్చారు? రిటర్న్ ఎక్కడ ఇచ్చాడు? జగన్ ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చాడు? పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి ప్రకటించింది అంతేగా. పట్టాలు ఇవ్వలేదు కాలకి. వాళ్ళ జీవో అవ్వలేదు కాలకి. అవ్వలేదు కదా. అంటే రాజధానికి రాసి ఇచ్చిన స్థలాన్ని ఇళ్ల స్థలాల కింద ఇచ్చారు అంతేనా? ఇళ్ల స్థలాల కింద ఇచ్చారు. అది అవ్వలేదుగా. అది అంతే ఆగిపోయిందిగా. అంతే ఉందిగా ఆ భూమి. అది అంతే ఆగిపోయిందిగా. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఇదిగో ఇది కడుతున్నాము, వర్క్ జరుగుతుంది, స్టార్ట్ అయింది, ఇంకా కావాలి మాకు అప్పుడు అడగాలి. అంతేగాని ఒక షాప్ పెట్టి షాప్లో ఏమి లేకుండా ఇంకో షాప్ పెడతా స్థలం ఏమంటే అట్టేస్తారు? అడుగుతావు? నువ్వు అడుగుతావా? అరట కరెక్టేనా? అంతే మరి డెవలప్ చేయాలి. ఇప్పుడు అవి ఎత్తాము, అమ్మ ఒడి ఎత్తాము, ఈ ఎత్తాము, పిల్లలకి తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేరా? ఎవడేమన్నాడు? అడిగారు ఎవరు ఏమని? ఫ్రీ బస్సులు ఇవన్నీ ఎందుకు? డెవలప్ చేయండి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు కల్పించండి, కంపెనీలు తీసుకొచ్చి. కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే బాగున్నాయి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే బాగాలేదు అన్నారు. ఎవడితే పథకాలు ఏముందండి? మనకు డెవలప్ కావాలి. పథకాలది ఏముంది? ఉండే పథకాలు సంవత్సరానికి 10,000 20,000 ఇస్తారు. 20,000తో సరిపోద్దా కుటుంబం? 20,000తో కుటుంబం సరిపోద్దా? మీలాగా అందరూ ఆలోచించాలి కదా. ఆలోచించాలంటే పథకాలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. వర్క్ ఉంటే డైలీ పని చేసుకుంటాడు. చాలా మంది ఏమంటున్నారంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన పథకాల వల్ల పేదోళ్ళు బ్రతికారు. గవర్నమెంట్ నిజంగా వాడు పేదోడిని బతికిచ్చాడు. ఇక్కడ ఉండోని బతికిస్తున్నాడు. ఏముంది? అంటే డెవలప్మెంట్ చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని ఈ గవర్నమెంట్ చూస్తుంది. డెవలప్ ఏది చేయాలిగా? ఏది ఎక్కడ ఏం కట్టారు? అమరావతి డెవలప్ చేస్తున్నాం. ఏది ఎక్కడ వర్క్ ఏం చేస్తున్నారు? పలానా కంపెనీలు వచ్చినాయని చెప్పండి. వచ్చినాయి, వర్క్ స్టార్ట్ అయిందని చెప్పండి. అమరావతిలో రీఓపెనింగ్ చేసిన తర్వాత చేస్తారు. డెవలప్మెంట్ రీఓపెనింగ్ దేనికి? అక్కడ ఖమ్మంలో 20,000 ఎకరాలు అమ్ముకొని ఇటు వచ్చి 30,000 ఎకరాలు కొంటే మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ప్లాన్. అది రెండోది ఏమీ లేదు. అది రాజధాని ప్లానింగ్ కాదని నేను అంటున్నా. డెవలప్ చేసినా తీసుకుంటే నేను కూడా నమ్మేవాడిని. డెవలప్ చేయకుండా తీసుకుంటే ఎట్టంటారు? మోడీ ఏమిస్తాడు మనకి? మట్టి ఇచ్చాడు. ఏమిస్తాడు? సహా అయితే నిధులు ఇస్తాడు. మీకు తెలియాలిగా. చంద్రబాబు నాయుడుకి వాళ్ళకి తెలియాలిగా. ఏమిస్తాడు? 10 నెలల్లో రోడ్లు ఫినిష్ చేశారు కదా. ఎక్కడ రోడ్లు? ఎక్కడెక్కడ రోడ్లు ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి, దానికి ఒప్పుకుంటాం. ఈ 10 నెలల్లో ఏం అభివృద్ధి మీకు ఏం కనిపించలేదా? ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే అభివృద్ధి ఉంది. వర్క్ స్టార్ట్ అవ్వాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు ఉండాలి. నువ్వు ఇచ్చే పథకాలు ఇవి కాదు ముఖ్యం. ఎవరికి చదువుకున్నాడు, ఒక బీటెక్ చేశాడు, కుర్రోడికి ఉద్యోగం కావాలి, డిగ్రీ చేశాడు, ఉద్యోగం కావాలి, కంపెనీలు తీసుకురావాలి.
చేయమనే మేము చదువుతుంది, మేము చేయమనే చదువుతున్నాం. 4 సంవత్సరాలు ఉంది కదా. ఈ 10 నెలల్లో Final గా 10 నెలల్లో కాదు, ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తే కదా నువ్వు డెవలప్ చేస్తాను మాకు తెలిసేది. రేపు నుంచే ఇక స్టార్ట్ చేస్తాం, శంకుస్థాపన చేస్తాం. 10 నెలలు 5 సంవత్సరం అవుతుంది రేపు నుంచి. మళ్ళీ పొలం తీసుకుంటాడు, అది తీసుకోవడానికి అది ఒక 3 సంవత్సరాలు పట్టిద్ది. మాకు ఫస్ట్ తీసుకున్నప్పుడు 3 సంవత్సరాలు పట్టింది మాకు. సంవత్సరాలు ఏం డెవలప్ చేస్తా అన్నాడు, గవర్నమెంట్ మారింది, జగన్ వచ్చాడు, 3 రాజధానులు అన్నాడు, అయిపోయింది. రేపు ఇటు తీసుకుని అది చేయడం మళ్ళీ 3 సంవత్సరాలు పట్టింది. ఒక సంవత్సరం ఏం చేస్తా అన్నాడు, మళ్ళీ ఇంకోటి వస్తాడు, అప్పుడు ఏం చేద్దాం? కంప్లీట్ చేస్తానంటారు కదా మోడీ చేసేది ఏముందన్న, చెప్పడానికి చేయడానికి ఒకటేనా? అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాజధాని అమరావతి మారదు బిల్ పాస్ చేసామన్నారు కదా. ఏది బిల్ పాస్ అయింది. ఏడైంది అయితే జగన్ ఎందుకు అంటాడు 3 రాజధానులని? అప్పుడు కాదు, అది జరిగిన తర్వాత ఈ కూటమి గవర్నమెంట్ ఎక్కాక అవ్వలేదు ఇంకా, అమరావతి రాజధాని అని ఫిక్స్ అయింది, బిల్ పాస్ అయింది. కావలేదు కదా. ఫైనల్ గా మీరేం చెప్పాలన్నారు గవర్నమెంట్? గవర్నమెంట్కి ఏం చెప్పేది ఏముంది, రాజధాని వర్క్ స్టార్ట్ చేసి డెవలప్ చూపించి ఇంకా తీసుకో కావాలని. ఏమి స్టార్ట్ చేయకుండా ఇంకా కావాలంటే